ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజు అయితే మన వెయిట్ లాస్ ఛాలెంజ్లో 16th డేకి అయితే వచ్చేసాము. నేను నా వెయిట్ అయితే రివీల్ చేశాను కదా, నేను ఎంత తగ్గాను ఏంటి అని చెప్పేసి. మరి మీలో ఎంతమంది ఈ జర్నీలో యాడ్ అయ్యి ఉన్నారు, మీలో ఎంతమంది చేస్తున్నారు ఈ డైట్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి నాతో. ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్లో చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, హెల్దీ డైట్ ఓన్లీ వెయిట్ లాస్ కోసమే కాకుండా ఓవరాల్ హెల్త్ కోసం కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే యాజ్ యూజువల్ మార్నింగ్ వచ్చేసి మన జ్యూస్, యాష్గర్డ్ జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. 3 days అని చెప్పాను కదా, ఈ డేతో అంటే మన 16th డేతో ఈ 3 days అయితే కంప్లీట్ అయింది ఈ జ్యూస్ అయితే. నెక్స్ట్ అయితే 7th డే ఇంకా వేరేది ఏదైనా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఈ జ్యూస్ తీసుకున్న తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి నేను 11 to 11:30 ఆ టైంలో లంచ్ చేసేస్తున్నాను అనమాట. ఆ టైంలో ఇక్కడ చూస్తున్నారు కదా, ఓట్స్తో చిల్లా చేసుకున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా 1 కప్ ఓట్స్ అయితే నేను ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్నాను. అలాగే వెజిటబుల్స్ మనకి ఎంత వీలైతే అంత వెజిటబుల్స్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఆనియన్, క్యాప్సికమ్, టమాటో, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్ అవి అయితే నేను వేసుకున్నాను. ఇంకా మనకు నచ్చిన వెజిటబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ పచ్చిమిర్చి అయితే నేను యాడ్ చేయట్లేదు. అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం రుచికి సరిపడా పెప్పర్ కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ క్యాప్సికమ్ వేసాం కాబట్టి పచ్చిమిర్చి వేస్తే మనకి అంటే నోటికి తగులుతుంది, కారంగా ఉంటుందని చెప్పేసి నేను వేసుకోలేదు. అలాగే ఇక్కడ 1 కప్పు పెరుగుని తీసుకున్నాను. లో ఫ్యాట్ కర్డ్ అయితే తీసుకోండి, మంచిది. అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనకి ఓన్లీ పెరుగుతోనే సరిపోదు కాబట్టి వాటర్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అలా అని ఎక్కువగా వాటర్ వేసేయొద్దు. జస్ట్ మనకి ఆమ్లెట్ ఎలా ఉంటుంది కన్సిస్టెన్సీ అలా వేసుకోవాలన్నమాట ఈ చిల్లాకి. అలాగే ఇక్కడ మనం ఓట్స్ అనేవి డ్రై రోస్ట్ చేయడం వల్ల కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అయితే వస్తుంది. అందుకని చెప్పి నేను డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇది వెయిట్ లాస్కి చాలా మంచిది, చాలా లో క్యాలరీ, హై ఫైబర్ ఉంటుంది, చాలా మంచిది, ప్రోటీన్ కూడా ఉంటుంది. అలాగే దీనికి కాసేపు మూత పెట్టుకొని ఒక 20 minutes పాటు మూత పెట్టుకుంటే మనకి ఓట్స్ అనేవి ఉబ్బటానికి టైం పడుతుంది కదా నానటానికి. అందుకోసమని ఒక 20 minutes పాటు మూత పెట్టుకున్నాను. మూత తీసి చూసుకుంటే చూసారు కదా, అంత మంచిగా సెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పెనం పైన చిల్ల వేసుకోవటమే. ఇదైతే నిజంగా చెప్తున్నాను, టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. అలాగే చాలా తొందరగా డైజెషన్ అవుతుంది. అలాగే చాలా హెల్త్కి మంచిది అనమాట. ఎన్నో న్యూట్రియంట్ వాల్యూస్ అనేవి ఇందులో ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే చిల్ల స్ప్రెడ్ చేసుకున్నాను పెనం పైన. దానిపైన కొంచెం గీని అయితే వేసుకుంటున్నాను. ఇలా కాసేపు అంటే వెంటనే ఫ్లిప్ చేసేయకూడదు, కాసేపు మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 10 minutes పాటు ఒకవైపు అయితే కాలనివ్వాలి, లేదనంటే విరిగిపోతుంది మనం తీసేటప్పుడు. 10 minutes అయిన తర్వాత నేనైతే మూత తీసి చూసుకుంటే చూసారు కదా, చక్కగా డ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేసుకుందాం. కాకపోతే చాలా స్లోగా తీసుకోవాలన్నమాట. మనం 10 minutes పాటు ఒకవైపు మూత పెట్టి ఉడికించడం వల్ల లోపల వెజిటబుల్స్ కూడా చక్కగా సాఫ్ట్ అయిపోతాయి, చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడైతే నేను మన చిల్ల అయితే రెడీ అయిపోయింది కదా, దీన్ని ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. దీంతోపాటు 1 carrot తీసుకున్నాను. అలాగే నేను ఇక్కడ బీరకాయ పచ్చడి అయితే తీసుకుంటున్నాను. నేను చెప్పాను కదా, ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండే వెజిటబుల్స్తో ఇలా పచ్చడిలు కానీ చట్నీలు కానీ చేసుకుంటే మంచిదనమాట. ఇలా మనకి హోల్సమ్ లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా మంచిది, చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. ఓట్స్ వెయిట్ లాస్లో చాలా బాగా యూజ్ అవుతాయి. మీరు ఇలా గనక తీసుకుంటే గనక చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే నా లంచ్ని ఇలా చక్కగా ఫినిష్ చేసేసాను. నేనైతే వేరేగా ఇంకా కర్డ్ తీసుకోలేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ చిలా కోసం అందులో కర్డ్ యాడ్ చేసాం కాబట్టి ఇంకా వేరేగా నేనేం తీసుకోలేదు. ఇలా అయితే నా లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను. కానీ చాలా స్లోగా తీసుకోండి, అలా అయితే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ నా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మన ఈవినింగ్ స్నాక్ వచ్చేసి నేను 3:30 to 4 o'clock అయితే తీసుకుంటాను. దానికోసం నేనైతే సీడ్స్ ఇలా సోక్ చేసుకున్నాను అనమాట. బాదం, అలాగే పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అయితే ఇలా సోక్ చేసుకున్నాను. మీరు కనుక సోక్ చేసుకొని తినటం నచ్చకపోతే డ్రై రోస్ట్ చేసుకొని అలా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఏం డీటాక్స్ డ్రింక్ ఏమి తీసుకోలేదు. డిన్నర్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ ఉలవలతో బ్యాటర్ చూపించాను కదా, ఆ ఉలవలతో నేను చెప్పాను కదా అప్పుడు ఊతప్పం వేసుకున్నాను. తర్వాత వేరే వీడియోలో ఇడ్లీ చేసుకుంటానని, ఇప్పుడు ఆ బ్యాటర్తో అయితే ఇడ్లీ నేనైతే పెట్టుకుంటున్నాను. ఇదైతే చాలా బాగా వచ్చింది. నార్మల్ ఇడ్లీ లాగే రవ్వలాగా బాగా వచ్చిందనమాట. అంటే మనం అన్నీ ఒకసారి గ్రైండర్లో వేసేసినా కూడా చక్కగా సాఫ్ట్గా, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నేను ఇడ్లీ అయితే పెట్టుకున్నాను. స్టీమ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇడ్లీలు అయితే తీసుకున్నాను. చూసారు కదా, మన ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్లో కూడా ఏమి అంత డిఫరెన్స్ అయితే ఉండదు. కాకపోతే కలర్ మాత్రం మనకి వైట్ ఇడ్లీ లాగా ఉండదు అనమాట.
నార్మల్ ఇడ్లీ లాగా, కాకపోతే ఇది హై ప్రోటీన్ ఇడ్లీ అనమాట. చాలా మంచిది. ఇలా గనక తీసుకుంటే చాలా మంచిది. వెయిట్ లాస్ జర్నీలో మంచి ప్రోటీన్, ఫైబర్ అన్నీ అందుతాయి. ఇలా నేనైతే 3 ఇడ్లీస్ తీసుకున్నాను. దీంతో పాటు టమాటో చట్నీ తీసుకున్నాను. అలాగే నేను శనగపప్పు టమాటో కూర వండామన్నమాట. ఆ కర్రీ కూడా దీంతో పాటు తీసుకున్నాను. ఇడ్లీలు చూసారు కదా ఎంత సాఫ్ట్గా స్పాంజీగా వచ్చాయి. ఇందులో నేనేమి సోడా కానీ ఈనో కానీ ఏమీ వేయలేదు, కానీ గ్రైండర్లో వేయటం వల్ల అంత సాఫ్ట్గా వచ్చాయి. ఇక్కడైతే నేను దీంతో పాటు టమాటో చట్నీ తీసుకున్నాను. అలాగే శనగపప్పు కర్రీ అయితే తీసుకున్నాను అనమాట. ఇలా నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇలా గనక మనం డైలీ మంచిగా మీల్ అనేది ప్లాన్ చేసుకుంటే మనకు వెయిట్ లాస్ అవుతుంది. అలాగే ఓవరాల్ హెల్త్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది. కాకపోతే డిన్నర్ అనేది కంపల్సరిగా 7 o'clock లోపలే చేసేయండి. నేను 6:30 కల్లా నేనైతే చేసేస్తాను. అంటే 6కి స్టార్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. అదండి ఈరోజు మన 16th డే డైట్ ప్లాన్ కూడా వచ్చేసింది కదా. మరెందుకంటే ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటి కోసం. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.